అర్థమైందమ్మా. ఇంటిని మగాడు వదిలేసిన కుటుంబం అంటే సొసైటీకే కాదు, ప్రేమించిన అమ్మాయికి కూడా చులకనే. ప్రేమించడానికి ఓకే, కానీ ఇంటికి కోడలిగా రావడానికి నాట్ ఓకే. యాక్చువల్లీ సొసైటీ నన్ను ఎలా చూసినా నాకేంటి, నాకు అమ్మ ఉంది, చెల్లుంది, నాకు తమ్ముడున్నాడు. నేనెప్పుడు ఒక హీరోని అనుకునేవాణ్ణి. యాక్చువల్లీ నేను ఒక జీరోని అయిపోయానని నాకిప్పుడే అర్థమవుతుందమ్మా. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం మాకు హీరోవేరా. లేదమ్మా, నేను హీరోని కాదు, జీరోని కాదు, అంతకంటే తక్కువే అమ్మా. చినుకల్లే నేలకు జారి రాత్రి నువ్వు అలవాట్లేని పని చేసావు కదన్నయ్య, అందుకే ఇంత హెడేక్ వస్తుంది. ఫ్రెండ్ని అడిగాను, కొంచెం లెమన్ వాటర్ ఇస్తే మంచిదని చెప్పింది. తాగన్నయ్యా. వద్దు పూరి, ఇలానే పోయినా పర్వాలేదు. అంతే కదా, ఇవ్వు. ఏంటన్నయ్య అలా మాట్లాడతావు? మేడం అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు. అది గగన్కి. డాక్టర్, నేను వద్దని చెప్తున్నా, మా అమ్మ ఫోన్ చేసింది. డాక్టర్, మీరు వెళ్ళిపోండి. అది కాదు డాక్టర్. బాగా నీరసంగా కనిపిస్తున్నారు బాబు, ఒకసారి చెక్ చేయనివ్వు. నో, ఐ డోంట్ వాంట్ ఎనీ ట్రీట్మెంట్, ఐ డోంట్ వాంట్ ఎనీ మెడికేషన్. నేను ఇలా పోతేనే నాకు ఆనందం. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకంటే ముందు నేనే చచ్చిపోతాను. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నువ్వు ఆడిన మాటలే నేను ఆడుతున్నాను. ఏ తప్ప?
నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే నా మీద ఒట్టు. సరే. నీ మనసులో బాధ పోవటానికి మనిషి పోవటం ఒకటే మార్గం కాదు గగన్. మనసు బాధలన్నీ కాలమే నయం చేస్తుంది. అది మనం బలంగా నమ్మాలి. గుండె బాగా బలహీనంగా కొట్టుకుంటుంది. నేను చేసే వైద్యం కంటే మీరు చూపించే ధైర్యమే దానికి మరింత బలాన్నిస్తుంది. బీ బ్రేవ్ గగన్. సెడెంటివ్ ఇంజెక్షన్ ఇచ్చాను. తను హాయిగా నిద్రపోతాడు. తనకు మరీ సీరియస్గా అనిపిస్తే నాకు మళ్ళీ ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. కలవరమే కనిగేలే కలనా